అమ్మా! వెల్కమ్ టు యానిమల్ లవర్ థాట్స్. జాయ్‌పై కంటే ముందు ఉన్న పూర్వకాలం నుండి ఉన్న అసలైన సన్ గాడ్ నీకా గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో ఒక చీకటి రూమ్‌లో తప్పు చేసిన వారిని ఉంచేవారు. ఆ రూమ్‌లో ఉన్న ఒక బానిసల గుంపు అలసిపోయి నీరసంగా ఉన్నారు. బయట సన్‌లైట్ కూడా పడని చోట ఆ రూమ్ ఉండేది. ఒక ముసలి బానిస తన చుట్టూ ఉన్న పిల్లలతో ఒక చిన్న కథను ఇలా చెబుతాడు. ఒక పిల్లవాడు ఆ టైంకి లేసి, "తాత మనకి విముక్తి లేదు తాత. ఈ గొలుసులు, ఈ చీకటే మన ప్రపంచం అనుకుంటా" అని అంటాడు. అప్పుడు ఆ ముసలివాడు చిరునవ్వుతో, "అలా అనకు నాయనా, ఆయన ఒక సూర్యదేవుడు. నీకు అతను తెల్లని జుట్టుతో అంతే అతని చేతులతో ఒక ఈట పట్టుకొని గాలిలో నాట్యం చేస్తూ ఉంటాడు. అతను వస్తే మన చుట్టూ ఉన్న గొలుసులు తెగిపోతాయి. మన పూర్వీకులు ఒకరి గురించి చెప్పారు. అతను భయంకరమైన కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి ఎల్లప్పుడూ నవ్వు వినిపిస్తుంది." అప్పుడు ఆ పిల్లవాడు "ఎవరు తాత అతను" అంటే, అప్పుడు ఇలా చెప్తాడు మా ముసలివాడు. "నీకా అంటే కేవలం ఒక దేవుడు కాదు. అతను ఎగురుతూ వింతైన నాట్యం చేస్తూ ఉంటాడు. అతను నవ్వు చుట్టూ ఉన్న చీకటిని తరిమి కొడతాడు. నీకా ప్రత్యేకత ఏంటో తెలుసా? అతను యుద్ధం చేసేటప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వు శత్రువులను భయం పెడుతుంది. బాధపడుతున్నోళ్ళకి ధైర్యం చెబుతుంది. అతను శరీరం రబ్బర్‌లా సాగుతూ ఊహకు అందని రీతిలో పోరాడుతాడు. కాలం గడిచే కొద్దీ నీకోగా పురాణంగా మిగిలిపోయాడు. కానీ అతని విల్ ఎప్పుడూ చావదు. అది ఒక డెవిల్ ఫ్రూట్ రూపంలో దాగి ఉంది. ఎప్పుడైతే ప్రాణం చినిగిపోయి మళ్ళీ విముక్తి అడుగుతుందో, నీకా పవర్స్ వేరే రూపంలో మళ్ళీ వస్తాయి." ఆ పిల్లవాడు "తాత మళ్ళీ ఇంక నీకా రాడా?" అని అడుగుతాడు. "ఖచ్చితంగా. అతను వచ్చేటప్పుడు మళ్ళీ ఆ లిబరేషన్ ఆఫ్ డ్రమ్స్ మోగుతాయి. ఆ రోజు ఈ ప్రపంచం మొత్తం నవ్వుతో నిండిపోతుంది." 800 ఇయర్ క్రితం సన్ గాడ్ నీకా ఒక ఆశగా ఉండేవాడు. ఆ తరువాత ఆ ఆశ జాయ్ బాయ్‌గా అయ్యింది. ఇప్పుడు అదే ఆశ లూఫీ రూమ్‌లో మళ్ళీ ప్రాణం పోసుకుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్.